అరే అను ఒకసారి ఇంటికి రారా. ఎందుకురా? అరే నన్ను కొంచెం డ్రాప్ చేయాలరా. సరే వస్తా. అరే ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తున్నావు? అదే రా కొంచెం బస్ స్టాప్లో డ్రాప్ చేయరు నన్ను. ఇది 6 months కింద చెప్పిన చూడు ఆ అమ్మాయి గురించా? అవునరా అమ్మాయి గురించి. ఎక్కడి వరకు వచ్చిందిరా మీది? అంటే కొంచెం ట్రై చేస్తున్నా, అట్లీస్ట్ ఇవాళ నా చెప్పాలని నా. సార్ నాకు కూడా చూసి వెళ్ళిపోతారా? నేనే ఇంకేం మాట్లాడలే, నీకేం చూపిస్తా, తర్వాత చూపిస్తాను. ఓకే సరేరా, ఆల్ ది బెస్ట్. హాయ్. Can I speak with you for 5 minutes? No, actually I'm getting late. Have to go. No, just 5 minutes. No, I'm getting late. Only 5 minutes. Just 5 minutes. No, I'm please, so sorry please. about it. Only just 5 minutes. Please, just 5 minutes. That's it. Not more than that. Only 5 minutes? Yeah, only 5 minutes. Okay. Yeah. Do you know about me? No. My name is Uday and I have completed my BTech. Do you know my name? Avantika, right? How do you know? I know everything about you. Interesting. Actually, I want to tell you something. Yeah. అది Mm-hmm. అంటే అది ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు, కానీ ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ ఎప్పుడు చెప్పలేను అన్న చిన్న భయం. It's okay. Actually, I'm getting late. Gotta go. I'll speak to you later. Okay? Bye. Wait. Actually, I just want to say I love you. ఏమైంది 2 days నుండి రాలేదు? Had some work. మొత్తం పిచ్చర్ అయిపోయినా ఈ 2 days ఏం చేయాలి? నా గురించా? ఎందుకు? అంటే టెన్షన్ వల్ల. అవునా? దేని గురించి? నువ్వు ఒప్పుకుంటావో లేదో అని. మరి నీ ఆన్సర్ ఏంటో చెప్తే. ఇప్పుడే చెప్పాలా? నీ ఇష్టం. Even I like you.
హలో ఉదయ్. చెప్పమంతిక. ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెప్పు. ఈవినింగ్ ఫ్రీయా? ఫ్రీయే. ఎందుకు, ఏమైనా పని ఉందా? కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఈవినింగ్ కలుద్దాం. సరే, ఎక్కడ? ఫుడ్ కోర్ట్ దగ్గర 5 o'clock. ఓకే, ఫైన్, బాయ్. ఓకే, బాయ్. ఏంటి సడన్గా కాల్ చేసినామను? ఏమని చెప్పాలా? అంత ఎక్సైట్ అవ్వకు. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ అవుట్ స్టేషన్ ఫర్ మై సిస్టర్స్ మ్యారేజ్. అందుకోసమే నేను కాల్ చేశా. దట్స్ వై యూ కాల్ మీ? హ్యావ్ టు లీవ్ నౌ. ఓకే, ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నా. అరే, ఈ పాటికే నాకు కాల్ వచ్చి ఉండాలి. స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫా? అరే, ఏమై ఉంటుందబ్బా. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అరే, ఈ పాటికల్లా రీచ్ అయి ఉండాలి. ఏమై ఉంటుందబ్బా. హలో. హలో ఉదయ్, ఐఎమ్ సో సారీ, నాకు కుదరలేదు కాల్ చేయడానికి. ఇప్పుడు అమ్మ ఫోన్ చేసింది. మార్నింగ్ నుండి ఏమైంది? అవును. ఒక్క ఫోన్ కాల్ చేసి చెప్తే రీచ్ అయినా అని చెప్తే అయిపోతుండే కదా. అంత బిజీ ఉండేనా ఒక్క ఫోన్ కాల్ చేయడానికి కూడా టైం లేకుండా? నిజంగానే టైం లేకుండే. ఇక్కడ ఎంత టెన్షన్ పడుతున్నానో అర్థం చేసుకున్నావా లేదా నువ్వు అసలు? నువ్వు ఎప్పుడు ఇంతే. నేను చెప్పేది వినవు కానీ యూ కీప్ ఆన్ ఆర్గ్యూయింగ్ విత్ మీ. యుల్ నెవర్ చేంజ్. మళ్ళీ స్విచ్ ఆఫా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు. ఎప్పుడు ఏదో ఒకటి పెట్టుకుంటేనే. హాయ్ రా. హాయ్ ఉదయ్. అరే, నువ్వు సిగరెట్ ఏంట్రా? అంత పరిస్థితుల ప్రభావం. అరే, ఇంత సడన్గా ఏమైందిరా? ఏం చెప్పమంటావురా? ఏమైందిరా? ఏం లేదురా. అరే చెప్పురా. ఏం లేదురా, నువ్వు అవంతికని ఇక మర్చిపో. అరే, నేను అవంతికని మర్చిపోవడం ఏంట్రా? ఏమైందో చెప్పు ముందు. నేను చెప్పినా నీకు అర్థం కాదురా, నువ్వు తట్టుకోలేవురా. అరే చెప్పురా. అరే చెప్పేది వినురా, నువ్వు తనని ఇక మర్చిపోరా. అరే, నాకు చెప్తేనే కదరా అర్థమయ్యేది. అవంతిక ఇంకా లేదురా. పిచ్చెక్కిందా నీకు? అరే చెప్తున్నా, ఇంకొక మాట తన గురించి మాట్లాడితే మంచిగా ఉండదురా. అదే నిజంరా. అరే, ఎలా చెప్పగలుగుతున్నారా నువ్వు? తన సొంత చెల్లెరా. అరే, తనే నా అవంతిక అని ఎలా చెప్పగలవురా నువ్వు? ఆ రోజు మా కజిన్ ఇంట్లో
ఫోన్లో ఎవరది? ఫ్రెండ్ అన్నయ్య. నిజం చెప్పు. అది ఎప్పటి నుండి నడుస్తుంది? 3 months. సీరియస్? అవును, కానీ ఇంట్లో చెప్పకు ప్లీజ్. ఇంట్లో ఏం చెప్పాను, కానీ నీ పర్సనల్ లైఫ్ నీ ఇష్టం. ఒక అన్నగా తను ఎలాంటి వాడో అడగాల్సిన బాధ్యత నాది, కానీ అడగను. ఎందుకు? తన నా క్లోజ్ ఫ్రెండ్. అరే అసలు ఎలా జరిగిందిరా ఇదంతా? నువ్వే నా జీవితం అనుకొని బ్రతికాను. అలాంటిది నా జీవితంలో నువ్వే లేనప్పుడు నేను ఎందుకు ఇంకా బ్రతికేది? నేనేం చేయాలి బ్రతికి? అవును, నేను కూడా వచ్చేస్తా నీ దగ్గరికి. వచ్చేస్తా. వచ్చేస్తున్నారా ఇంకా నీ దగ్గరికి? ఆగు. ఏరా చచ్చిపోదాం అనుకుంటున్నావా? నీకేం తెలుసురా నా బాధ? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించినారా తనని? తనే లేనప్పుడు నేను ఎందుకురా ఇంకా బ్రతికేది? సిగ్గుందారా నీకు? ఒక అమ్మాయి నీ జీవితంలో నుండి వెళ్ళిపోగానే అయిపోయిందా నీ జీవితం? నీకోసం బ్రతికే వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? వాళ్ళు ఏమైపోతారో ఆలోచించావా నువ్వు? లేకపోతే నా బాధ నీకేం అర్థమవుతుందిరా? తను నా జీవితం నుండి వెళ్ళిపోయిందిరా శాశ్వతంగా. అది నీకు అర్థం అవ్వట్లేదు. నీకు ఒక విషయం అర్థం అవ్వట్లేదు. తనువు నీకు దూరమైంది, కానీ తాను దూరం కాలేదు నీకు. అది అర్థం చేసుకోముందు నువ్వు ఇలా పిచ్చివాళ్ళ అయిపోతే అయిపోదు. మీరు మీకు ఇష్టమైన వాళ్ళని మీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించుండొచ్చు. అలాంటి వాళ్ళని కోల్పోతే మీ బాధ ఎలా ఉంటుందో మీకంటే ఎక్కువ ఇంకెవరికి తెలుసు చెప్పండి? ఇన్ని తెలిసి మీరే మీ జీవితాన్ని వదులుకోవాలనుకుంటే మీరే జీవితం అనుకొని బ్రతికే వాళ్ళ గురించి ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? థింక్ బిఫోర్ యూ డూ. లైఫ్ ఈజ్ అ జర్నీ. వాట్ ఎవర్ మే హ్యాపెన్,
లైఫ్ షుడ్ మూవ్ ఆన్.